ఆనంద్ గారు చెప్పండి, కేటీఆర్ అంటున్నట్టు లొట్టపేసు కేసు అయితే సుప్రీంకోర్టు వరకు ఎందుకు వెళ్లారు, ఎందుకు విచారణ ఎదుర్కోవడానికి ఎందుకు భయపడుతున్నారు? ఆనంద్ గారు మీరు చెప్పండి. నిన్న హైకోర్టు లోపల క్వాష్ పిటిషన్ కొట్టేసిండ్రు అన్నంత మాత్రాన, క్వాష్ పిటిషన్ కొట్టేసిండ్రు అంటే నేరం రుజువైనట్లు కాదు, లేకపోతే ఈయన తప్పు చేసిండ్రు ఈ శిక్ష వేయండి కేటీఆర్ గారికి అన్నట్లు కూడా కాదు. అంటే మీరు విచారణ కొనసాగించవచ్చు అనేటటువంటిది ఈ ఏసీబీ కోర్టుకి ఇచ్చినట్లు, ఏసీబీకి సంబంధించిన వాళ్లకు మీరు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అనేటటువంటిది మాత్రమే ఇవ్వటం జరిగింది. అంతేగాని ఇది నేరం రుజువైనట్టయితే కాదు. ఇక ఇందాక మస్తాన్ గారు మాట్లాడుతున్నట్టు ఆ బాండ్స్ ఇచ్చిండ్రు అనేటటువంటిది ఏదైతే చెప్తుండ్రో, ఆ బాండ్స్ ఒక్క బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఇవ్వలేదు. బీఆర్ఎస్ తో పాటు దేశం లోపల అత్యంత బాండ్స్ తీసుకున్నటువంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే అది బీజేపీ పార్టీ. దాంతో పాటు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిండ్రు, టీడీపీ వాళ్ళకి ఇచ్చిండ్రు, వైసీపీ వాళ్ళకి ఇచ్చిండ్రు, అందరికి కూడా ఇచ్చిండ్రు. కాబట్టి బాండ్స్ అనేటటువంటిది ఇప్పుడు అది అన్ని పార్టీలకు ఇస్తున్నటువంటి జరుగుతున్నటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి దాంట్లోపల ఇప్పుడు నిన్న కూడా ఇంకా మాట్లాడుతుంటే కొన్ని పత్రికల లోపల క్విడ్ ప్రోకో అనేటటువంటిది కూడా రాసిండ్రు. అసలు క్విడ్ ప్రోకో అంటే సంథింగ్ ఫర్ సంథింగ్ అనేటటువంటిది అర్థం, లాటిన్ వర్డ్. అంటే ఇచ్చి పుచ్చుకో, నేను నీకు ఇది ఇస్తా నీకు అది ఇవ్వు అన్నట్టు. సో వీళ్ళు ఇప్పుడు మేము వాళ్ళకి ఏమి ఇచ్చినట్టు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పుడు వాళ్ళు ఇక్కడ దీనికి పెట్టింది అంటే బాండ్స్ ఇచ్చింది అని అనుకుంటే ఏమి ఇచ్చినట్టు దీనికి వాళ్ళకు అనేటటువంటిది కూడా మనం ఈ క్విడ్ ప్రో కో అనేటటువంటిది దీనికి వర్తిస్తుందా వర్తించదా అనేటటువంటిది ఒకటి. ఇప్పుడు మనం చూస్తుంటే కూడా గత సంవత్సర కాలం లోపల రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది ఏంటి అంటే ఎట్లా అటెన్షన్ డైవర్ట్ చేయాలా. మేము ఇప్పుడు నాది వికారాబాద్ జిల్లా, మా జిల్లాలోనే ఉన్నటువంటి మొన్న లగచర్ల కేసు తీసుకున్నా గానీ రైతులకు సంబంధించినటువంటి లగచర్ల కేసు తీసుకుంటే మా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారిని దాదాపు 40 రోజులు జైల్లో పెట్టారు. జైల్లో పెట్టి ఆయన రాయనటువంటిది కూడా కేటీఆర్ గారి పేరు ఆయననే రాసిస్తున్నటువంటి పోలీసులే ఆ సంతకం తీసుకొని ఏం రాసిండ్రో కూడా చదవటానికి కూడా సమయం ఇవ్వకుండా తీసుకుపోయి అక్కడ సబ్మిట్ చేసేస్తే తర్వాత ఈయన అఫిడవిట్ లో నేను చేయలేదు సంతకం, నాకు చదువుకోవడానికి కూడా నాకు టైం ఇవ్వలేరు అని చెప్పి మళ్ళీ సమర్పించుకోవాల్సినటువంటి ఆవశ్యకత నరేందర్ రెడ్డి గారికి ఏర్పడింది. అంటే మాకు పోలీసు వ్యవస్థ మీద ఎందుకంటే ఏసీబీ మొత్తం ఉన్నది రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉన్నది ఇది. కాబట్టి మేము ఇప్పుడు మొన్న లాయర్ను తీసుకొని పోయినరు కూడా, ఎందుకు లాయర్ను తీసుకొని పోయినరు బయటనే ఎందుకు ఉన్నారు అంటే పోలీసు వ్యవస్థ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్తుండ్రో అట్లా వింటుంది. కాబట్టి మరి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మీద ఒక నమ్మకం లేదు కాబట్టి, రాజ్యాంగం మీద నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థల మీద నమ్మకం ఉంది కాబట్టి న్యాయవాదుల సమక్షం లోపల మాకు విచారణ జరగాలనేదే కేటీఆర్ గారు కోరుకున్నారు. కానీ మేము అక్కడికి ఏసీబీకి రాము అని చెప్పలే. నేను వస్తా, కానీ మీ వ్యవస్థ మీద మీకున్నటువంటి ఈ పోలీసులు మీ చేతిలో ఉన్నారు, వాళ్ళు మేము చెప్పని మాటలను కూడా చెప్పినట్లు అనుకుంటారు కాబట్టి రాయించుకుంటారు, మా సంతకాలు తీసుకుంటారు కాబట్టి న్యాయవాదులు మా సమక్షంలో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో అది తీసుకొని పోయిండ్రు. మేము అంటే రాజ్యాంగం మీద గౌరవం ఉంది కాబట్టి, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీద గౌరవం ఉంది కేటీఆర్ గారికి, కానీ అనుముల వారు రాసినటువంటి రాజ్యాంగం మీద గౌరవం కాదు. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రం లోపల జరుగుతున్నది ఏంటంటే అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తలేదు, అనుముల రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగమే నడుస్తుంది. కాబట్టి ఏ కేసులనన్నా ఇన్వాల్వ్ చేయాలా, ఈయనని ఏ కేసులను ఒక దగ్గర జైలుకు పంపించాలా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని కూర్చున్నారు. మనము గత సంవత్సరం కాలంగా చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఒకటి కొద్ది రోజులు ఏం చెప్పిండు, ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి విషయంతో మొత్తం చర్చ 6 గ్యారంటీలు పక్కకు పోవాలనేటటువంటి ఫోన్ ట్యాపింగ్ కొద్ది రోజులు తీసుకొచ్చిండు. ఇంకా కొద్ది రోజులు ఏం చేసిండు, కాళేశ్వరంకు సంబంధించింది అని చెప్పి కొద్ది రోజులు చర్చ పెట్టిండ్రు. దాని తర్వాత ఏంది, ఇప్పుడు ఆ లగచర్లకు సంబంధించిన దాంట్లో ఏమన్నా దొరుకుతుందేమో, కేటీఆర్ గారిని అరెస్టు చేయొచ్చు అని చెప్పి లగచర్లకు సంబంధించిన దాంట్లో కూడా మా నరేందర్ రెడ్డి గారు రాయని విషయాన్ని కూడా రాసినట్లుగా మొత్తం అది చేసిండ్రు. తర్వాత కొద్ది రోజులు జన్వాడ ఫామ్ హౌస్ విషయము అది కొంచెం చర్చ, దాంట్లో ఏమైనా దొరుకుతుందేమోనని చెప్పి అక్కడే జన్వాడ లోపల వీళ్ళ బావమరుదులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు పిల్లలు పెద్దలందరూ దావత్ చేసుకుంటే కూడా రేవ్ పార్టీ అని చెప్పి దానికి సంబంధించినటువంటి డ్రగ్స్ దొరికినాయి అని చెప్పి
కేటీఆర్ గారు ఇక్కడికి ఎట్లాగూ వస్తారు, ఇది సందు దొరుకుతుంది అనేటటువంటి అక్కడ ప్రయత్నం చేసిండ్రు. ఆ మధ్య ఒక బాలకృష్ణ అనేటటువంటి ఉద్యోగి దొరికితే కూడా ఆయన ద్వారా కూడా కేటీఆర్ గారిని ఏమన్నా అరెస్ట్ చేయాలని చెప్పి ఇట్లా 6 గ్యారంటీలు ఎక్కడ పోయినా కానీ ఇది 6వసారి కేటీఆర్ గారిని అరెస్టు చేయాలనేటటువంటి తాపత్రయము రేవంత్ రెడ్డి గారితో కనిపిస్తున్నది. ఇది 6వసారి. కాబట్టి ప్రజలందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఏం చేస్తుండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మేమేం చెప్పినాం, ఇప్పుడు అసెంబ్లీ జరిగింది మొన్న, అసెంబ్లీలో కేటీఆర్ గారు చెప్పిండ్రు, హరీష్ రావు గారు చెప్పిండ్రు, ఇది అసెంబ్లీ అనేటటువంటిది మొత్తం ప్రపంచం మొత్తం వీక్షిస్తుంది, లైవ్ డిబేట్ పెడదాము, చర్చ పెడదాము అంటే ఎందుకు వెనకాడాలా, చర్చ పెట్టాలి కదా. మరి కేటీఆర్ గారు ఏం తప్పు చేసిండ్రు, అడ్మినిస్ట్రేటివ్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా, అసలు అధికారుల ఆనంద్ గారు నేరారోపణలు చర్చించాల్సింది కోర్టులో కదా, అసెంబ్లీయా దానికి వేదిక? అసలు ఈ నేరారోపణలు చర్చించాల్సింది అక్కడ అసెంబ్లీలో చర్చించాల్సింది ప్రజల సమస్యలపై కదా. అయితే ఇప్పుడు మొన్ననే అన్నారు, ఇప్పుడు ఎవరో ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు అంటే అది కోర్టులో ఉంది, మేము అసెంబ్లీలో చర్చించడానికి రాదు అనేటటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి గారు కోర్టుల విషయాన్ని అసెంబ్లీలో చర్చించడానికి రానప్పుడు అల్లు అర్జున్ విషయం కూడా కోర్టు లోపల ఉంది. అల్లు అర్జున్ విషయం కూడా కోర్టులో ఉన్నాక దాదాపు 1.5 సమయము మరి వృధా చేసేసి అల్లు అర్జున్ గురించి చర్చ ఎట్లా పెడతారు? మరి ఇదే విషయం ఇప్పుడు కోర్టులో ఉన్నది, మేము ఇది కూడా చర్చ పెట్టాలా, ప్రజలందరూ కూడా చూస్తారు కదా, కోర్టులో జరిగేది కోర్టులో జరుగుతుంది. ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెరవాలంటే లైవ్ గా నడవండి. మా కేటీఆర్ గారు చెప్పిండు, చాలా ఏం చెప్పిండు, మీరు చర్చకు ఎందుకు వెనకాడుతున్నారు, సరే అసెంబ్లీ అయిపోయింది, ఇప్పటికైనా కానీ మీ ఇంటి దగ్గరికి మేము రమ్మంటే వస్తాము, లైవ్ డిబేట్ పెట్టండి, ఎవరు ఏం తప్పు చేసిండ్రు అనేటటువంటిది చర్చ పెడదామంటే ఈ అసెంబ్లీలో జంకుతున్నారు, మరి బయట ఎందుకు జంకుతున్నారండి? చర్చ పెట్టాలి కదా, అసెంబ్లీలో కూడా చర్చ పెట్టాలి కదా. మరి ఇప్పుడు అల్లు అర్జున్ విషయానికి సంబంధించి వచ్చి కూడా చాలా దాన్ని కూడా డైవర్షన్ అంటే కొద్ది రోజులు ఏం చేయాలా, జనాలందరూ కూడా ఆయన ఇచ్చినటువంటి హామీలు మర్చిపోవాలా, ఇటు అటెన్షన్ మొత్తం డైవర్ట్ కావాలనేటటువంటి ఉద్దేశం. ఆనంద్ గారు రైట్ అంటే పార్టీ నాటకం లాగుంది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చిండ్రు అనేటటువంటి మాట, ఎంక్వైరీకి పర్మిషన్ ఇచ్చిండ్రు అని గవర్నర్ గారు ఇచ్చిండ్రు అని చెప్పి చెప్తున్నారు. మరి గవర్నర్ గారు ఇప్పుడు అన్నిట్ల లోపల పర్మిషన్ ఇవ్వరు. గవర్నర్ గారు పర్మిషన్ ఎందుకు ఇస్తారు అంటే అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పాలసీలు తీసుకునేది మంత్రిగా తీసుకున్నారు కేటీఆర్ గారు, ఒక పాలసీ డెసిషన్ మేకర్ తీసుకున్నారు. కాబట్టి మంత్రిని నియమించేదైనా తొలగించేదైనా ఎవరైతే అధికారం ఉంటుందో వాళ్ళు ఆ అనుమతి ఇవ్వాలి. లేకపోతే ఇప్పుడు మామూలు ఏదైనా పర్సనల్ కేసు ఉంటే గవర్నరు అనుమతి అనేటటువంటిది అవసరం లేదు. మస్తాన్ రావు గారు దీంతో ఒప్పుకుంటారని నేను భావిస్తున్నాను. అయితే ఇప్పుడు ఇక్కడ గవర్నర్ గారికి పర్మిషన్ పెడితే వెంటనే పర్మిషన్ వచ్చేసింది. ఈడీకి సంబంధించింది కూడా వెంటనే అమ్మా నేను మొత్తం మాట్లాడాక మీరు మాట్లాడండి, నేను వద్దనట్లేదు. మొత్తం ఇప్పుడు ఈడీకి సంబంధించినటువంటి వీళ్ళు చెప్పంగానే ఈడీ కూడా కేసు బుక్ చేసింది. కానీ అదే మంత్రి గౌరవ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఇంటి మీద ఈడీ సోదాలు జరిగి ఇన్ని రోజులు అవుతున్నా గానీ ఒక్క స్టేట్మెంట్ కూడా బయటికి రాదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి నుంచి రాదు, అటు ఈడీ నుంచి రాదు, ఎక్కడి నుంచి కూడా రాదు. అదే కాకుండా ఇప్పుడు మెగాకు సంబంధించినటువంటి కంపెనీ అన్ని కూడా మొత్తము అది బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి అని చెప్పినా కూడా దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టకుండా దానికి సంబంధించిన కొడంగల్లు నారాయణపేటకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మళ్ళీ వాళ్ళకే అప్పగిచ్చేసారు. అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నేను కొట్టినట్లు చేస్తాను నువ్వు ఏడ్చినట్లు చేయి అన్నట్టుగా. ఎందుకంటే మేమిప్పుడు అమృత టెండర్ కు స్కామ్ కు సంబంధించినటువంటి ఇది వాళ్ళ బావమర్దికి రేవంత్ రెడ్డి గారి బావమర్దికి ఇక్కడ లబ్ధి చేకూర్చే విధంగా అక్కడ అర్హత లేకున్నా కానీ టెండర్ ఇచ్చిండ్రు అని చెప్పి ఆధారాలతో సహా తీసుకుపోయి ఢిల్లీ లోపల ఈడీ ఆఫీసులు ఇచ్చేసేస్తే దానికి సంబంధించినటువంటి కేసు కాదు, ఎంక్వైరీ కాదు, ఏది కాదు. ఆగమేఘాల మీద గవర్నర్ గారు ఇక్కడ పర్మిషన్ ఇచ్చేసేస్తారు. ఇప్పుడు మనము అసెంబ్లీలో చూస్తుంటే కూడా ప్రతిపక్షాల మీద మాట్లాడుతుంది బీజేపీ వచ్చేసేసి. ఎప్పుడైనా కానీ అధికార పక్షాలను నిలదీసేది పోయి మీరు ఇట్లా చేసిండ్రు మీరు అట్లా చేసిండ్రు అని చెప్పి మమ్మల్ని నిలదీస్తారు తప్ప వీళ్ళిద్దరు ఒకరు ఏడ్చినట్లు కొట్టినట్టు చేయి ఏడ్చినట్టు వీళ్ళిద్దరు కూడా తోడు దొంగలే. మేము బీజేపీ కాంగ్రెస్ వేరే అని మాత్రం మేము అనుకోవడం లేదు. ఇంకా ఇందాక సోదరుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని సన్నాసులని మాట్లాడొచ్చా? మీ రేవంత్ రెడ్డి గారి భాష చూసిన తర్వాత కేసీఆర్ గారిని ఎన్ని మాట్లాడినాడండి, ఏమేం మాట్లాడు? సరే అది కేసీఆర్ గారిని అన్న మాటలు పక్కకు పెట్టేసేసి మొన్నటికి మొన్న
పేగులు మెడలేసుకుంటా తొక్కుకుంటా పోతా బుల్డోజర్లతోటి మొత్తం చేసేస్తా ఇవి మాట్లాడేటటువంటి మాటలు మరి రేవంత్ రెడ్డి గారికి చాలా బాగున్నాయా? ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారా? దీంట్లో ఇప్పుడు ఈ రేస్ అనేటటువంటిది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది అందరికీ తెలుసు. మన భారతదేశం లోపల ఈ రేసు జరిగినటువంటి మొట్టమొదటి నగరము మన హైదరాబాద్. అయితే ఈ రేసు తీసుకురావడానికి వీళ్ళేమన్నా వ్యతిరేకమా కాదనేది ఒకటి చెప్పాలి. ఒకటి లేదు వ్యతిరేకం కాదు అనుకుంటే ఇప్పుడు డబ్బులు అక్కడికి పోయినాయి అనుకుంటే అది అడ్మినిస్ట్రేటివ్ డిఫెక్ట్, అంటే ఇక్కడ పాలసీ డిఫెక్ట్ కాదు. వాళ్ళు దీర్ఘకాలిక ఒప్పందం అనేటటువంటిది చేసుకోవడం జరిగింది. దీర్ఘకాలిక ఒప్పందం చేసుకున్న తర్వాత 2 ఇన్స్టాల్మెంట్ల లోపల అక్కడికి డబ్బులు పంపిణీ కూడా కట్టాల. అప్పటికి మా గవర్నమెంట్ పోయింది. ఆ గవర్నమెంట్ పోయినప్పుడు వీళ్ళు 3వ ఇన్స్టాల్మెంట్ కట్టి ఉంటే 2024 ఫిబ్రవరి లోపల మళ్ళీ ఇక్కడ జరిగేటి రేస్ జరిగేది. ఇప్పుడు గవర్నమెంట్ పెట్టింది ఇప్పుడు మొదటిసారి దాదాపు 40 కోట్లు అయితే గ్రీన్ కోన్ ఏమో వాళ్ళ దాని గురించి వాళ్ళ ప్రమోషన్ గురించి పెట్టిండ్రు. గవర్నమెంట్ నుంచి పెట్టినటువంటి 40 కోట్లు అయితే దాదాపు ప్రత్యక్షంగా జిఎస్టీల రూపం లోపలనే మన రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం దాదాపు 70 కోట్లు. అంటే 40 కోట్లు తీసేయంగా ఇంకా 30 కోట్ల లాభం వచ్చింది. ఇంకా అదే కాక వేరే పరోక్షంగా ఇంకా చాలా విషయాలకు వచ్చేసేస్తే దాదాపు 700 నుంచి 800 కోట్లు రాష్ట్రానికి లాభం వచ్చింది అనేటటువంటిది నెల్సన్ అనేటటువంటి కంపెనీ చేసింది. ఏదో మా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సర్వే కాదు. నెల్సన్ అనేటటువంటి ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సర్వే చేసిన దాంట్లో దాదాపు ఇవి జరిగినాయి అనేటటువంటిది చెప్పిండ్రు. ఇప్పుడు మరి ఈ దాన్ని రేస్కు వీళ్ళు వ్యతిరేకమా లేకపోతే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ డిఫెక్ట్స్ ఉన్నాయి అవి సరిచేసి ఉంటే బాగుండేది అనేది వీళ్ళు ఫస్ట్ చెప్పాలా. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ ఇప్పుడు పాలసీ మేకర్లు మాత్రమే, ఇక్కడ మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు పాలసీని తయారు చేస్తారు. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సింది మాత్రం అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి తప్ప ఇల్లీగాలిటీ కాదు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇర్రెగ్యులారిటీ అండ్ ఇల్లీగాలిటీ. ఇక్కడ ఇల్లీగాలిటీ గురించి మాట్లాడుతున్నారా వీళ్ళు లేకపోతే ఇర్రెగ్యులారిటీ గురించి మాట్లాడుతున్నారా అనేటువంటిది ముందు వీళ్ళకు క్లారిటీ ఉండాలి. అదిగాక 3వ ఇన్స్టాల్మెంట్ కట్టాలని చెప్పి ఆ సంస్థకు సంబంధించినటువంటి ఎఫ్ఈఓ వాళ్ళు వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలిసి మాకు 3వ ఇన్స్టాల్మెంట్ కూడా కట్టాలని చెప్పి వీళ్ళతో మాట్లాడి ఫోటోలు గిట్ల దిగి అన్ని ఉంటే దాన్ని రహస్యంగా ఉంచాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మేము ఆ ఫోటోలు బయట పెట్టే వరకు వీళ్ళు 3rd ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే మేము మీ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటాం అనేటటువంటిది వాళ్ళు చెప్పే వరకు కూడా వీళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టలేరు. ప్రతిష్టాత్మకంగా భారతదేశానికి ఇప్పుడు చాలా రాష్ట్రాలు ముంబై కావచ్చు చాలా రాష్ట్రాలు కూడా ఈ రేసు మాకు కూడా రావాలని చెప్పి తాపత్రయపడుతున్నటువంటి ఈ సందర్భం లోపల ఇది బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది కాబట్టి దీన్ని ఖచ్చితంగా రద్దు చేయాలనేటటువంటి ఒక కక్ష సాధింపు చర్యలాగా దీన్ని రద్దు చేసినట్టుగా చూస్తున్నారు తప్ప ఇది రాష్ట్రానికి మన ప్రతిష్టను పెంచేదాన్ని వీళ్ళు దిగజారుస్తున్నారు. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి గురువు గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రేస్ తీసుకురావడానికి చాలా తాపత్రయ పడ్డటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలా. ఆయనకు చేతగా ఈయన గురువుకు ఈయనకు చేతగానటువంటి విషయాన్ని మా కేటీఆర్ గారు తీసుకొస్తే దాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించాలా ఈ కీర్తిని వీళ్ళకు రాకుండా చేయాలనేటటువంటి ఒక దురుద్దేశంతో చేసినటువంటిది తప్ప మరి నిజంగా వీళ్ళు ఉంటే వీళ్ళు ఇప్పటి వరకు కలిసినటువంటిది ఫోటోలు ఎందుకు బయట మేము బయట పెట్టే వరకు కూడా వాళ్ళు ఫోటోలు బయట పెట్టలేరు. కాబట్టి దీనికి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆ సమాధానం చెప్పాలి. జరిగింది ఈ చర్చ పెట్టిండ్రు మేము కట్టలేకపోయినాం అనేటటువంటి ఎందుకు చెప్పలేరు? ఇప్పుడు వీళ్ళు రాష్ట్రం ప్రతిష్టను దిగజార్తాలనుకుంటున్నారా? ఇప్పుడు హైదరాబాద్ అనేటటువంటిది మోస్ట్ లివబుల్ సిటీ అనేటటువంటిది వరుసగా 5 సార్లు ఎన్నికైకుంటూ వచ్చింది. మొత్తం ఇప్పుడు 2022 లోపల వరల్డ్ గ్రీన్ సిటీగా హైదరాబాద్ అయింది. దీని ప్రతిష్టను పెంచే విధంగా ఎన్నో రాష్ట్రాలు మాకు కావాలి అని చెప్పి పోటీ పడుతుంటే దాన్ని హైదరాబాద్ కు తీసుకొస్తే సంతోషించాల్సి పోయి అర్ధాంతరంగా ముగించినటువంటి ఘనత ఇది రేవంత్ రెడ్డి గారు. రైట్ ఆనంద్ గారు ఒక్క విషయం చెప్పండి. అసలు ఈ కేసు విషయంలో అసలు కేబినెట్ ఆమోదం లేకుండా కేటీఆర్ మంత్రి స్థానంలో ఉండి ఒక ఫోన్ కాల్ తో డబ్బు జమ చేశారా లేదా? ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగిందా లేదా చెప్పండి. వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండాలని ఒకటి చెప్తున్నారు.
ఇప్పుడు దానికంటే ముందు దీని చర్చ తప్పుదో పట్టుకుని ఇంకొకటి ఇప్పుడు సోదరి మాట్లాడినట్టు మహిళల పట్ల ఎవరు మాట్లాడినా కానీ దాన్ని మన అందరం కూడా ఖండించాల్సిందే, అది వేరే విషయం. ఆ టాపిక్ దీంట్లోకి తీసుకొచ్చేస్తే ఏమైతుందంటే డైవర్ట్ అవుతుంది. రైట్ రైట్ మీరు ఈ విషయం దయచేసి దాన్ని దీంట్లోకి తీసుకురాకూడదు అని చెప్పి ఒక రిక్వెస్ట్. అది ఖచ్చితంగా మన మహిళల పట్ల గౌరవం కలిగి ఉంటారు. రైట్ రైట్ సునీతారెడ్డి గారు దాడి అనేది ఎవరు సమర్థించరు. ఆనంద్ గారు మీరు చెప్పండి. 100% ఎవరు కూడా సమర్థించారు. ఇంకొకటి వచ్చేసేసి ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఎందుకు కోర్టుకు పోతుండ్రు అనేటటువంటి మళ్ళీ అడుగుతున్నారు. ఇప్పుడు కోర్టు మీరు తప్పే చేయకపోతే కోర్టుకి ఎందుకు పోతుండ్రు, తప్పే చేయకపోతే కోర్టుకి ఎందుకు పోతుండ్రు? మనం పోతుంటే బురద జల్లుతూ ఉంటే బట్ట కలిసి మీదేస్తుంటే మనం తప్పించుకోవాల్సినటువంటి అట్లాగే తప్పించుకుంటామా, లేకపోతే మనం కాలిపోతుంటామా? బట్ట కలిసి మీదేస్తుంటే కాలిపోతుంటామా, లేకపోతే బురద జల్లుతుంటే కూడా మనం కడుక్కోవాలన్నా దానికి సంబంధించినటువంటిది, లేకపోతే మొత్తం బురద ఊసుకోనని చెప్పి ఊరుకుంటారా? ఒకటి. రెండో విషయం, సోదరి మాట్లాడుతూ ఏం చెప్తున్నదంటే మొత్తం సంవత్సర కాలం నుంచి ఈ కేసు అంటుండ్రు, ఆ కేసు అంటుండ్రు, కానీ ఏ దాంట్లో కూడా వీళ్ళని ఏం చేయట్లేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఒకటి అనే విధంగా సోదరి మాట్లాడుతున్నది. కాదు, ఇది బీఆర్ఎస్ అనేటటువంటిది వీళ్ళిద్దరికి కూడా వ్యతిరేకం, వీళ్ళిద్దరు ఒకటి అనేది ఇప్పుడే నేను చెప్పిన, ఇందాక ఈడీ కేసులోనే చెప్పిన, గవర్నర్ పర్మిషన్ లో చెప్పిన, అమృత టెండర్ స్కామ్ లోపల కూడా చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరు ఒకటి, బీజేపీ కాంగ్రెస్ ఒకటి అనేది ఒకటి. లేకపోతే ఇప్పుడు మరి మీకు దమ్ముంటే కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఏ కేసు అయినా కానీ సంవత్సరం నుంచి ఎందుకు పొడిగిస్తున్నారు? మీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే అవి ముందు బయట పెట్టాలి కదా. వీళ్ళు ఆడుతున్నటువంటిది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకం ఏంటంటే ఒకటి మాత్రము రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకోవచ్చు, ఆయన సక్సెస్ఫుల్ అవుతుండ్రు. దేంట్లో సక్సెస్ఫుల్ అవుతుండ్రు అంటే ప్రజల మూడ్ ను డైవర్ట్ చేసే దాంట్లో సక్సెస్ఫుల్ అవుతుండ్రు. ప్రజలు చర్చ ఎప్పుడు ఏం పెట్టాలా? వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద చర్చ జరగవద్దు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రా తీసుకున్న ప్రజల లోపల ఎంత వ్యతిరేకత వచ్చింది అనేటటువంటిది ఆయన చేపించుకున్నటువంటి సర్వేలలో వస్తుంది. నాకు తెలిసి దేశం లోపల ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇన్ని తిట్లు తిని ఉండరు. కానీ ఇప్పుడు మరి ఏం చేయాలా? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు రాబోతున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్లు రాబోతున్నప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు దృష్టి మరాల్సారే కదా. మొన్నటికి మొన్న ఎన్నిసార్లు చెప్పుకుంటూ వచ్చిండు, ఒక రుణమాఫీకి సంబంధించింది కావచ్చు, రైతు భరోసాకు సంబంధించింది కావచ్చు. కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తున్నాడు, మేము 3 పంటలకు ఇస్తాము అన్నాడు, బిచ్చం ఎత్తున్నాడు అన్నాడు. కేసీఆర్ గారు ఇప్పుడు ఎకరానికి సంవత్సరానికి 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తాము అన్నాడు. కేసీఆర్ గారు కౌలు రైతులను పట్టించుకోవట్లేదు, మేము రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాము అన్నారు. అది కౌలు రైతుల మాట ఏమన్నా మాట్లాడుతుండా? అది మొత్తం మర్చిపోయిండు. మరి ఇప్పుడు తీరా సావు కబురు సల్లగా చెప్పినట్లు 15,000 పక్కకు పోయి ఇప్పుడు ఏంది సక్సెస్ఫుల్ ఎక్కడైతున్నట్టు ఎక్కడైతున్నా అంటే ఈయన చర్చను డైవర్ట్ చేయాలా, ప్రజల దృష్టిని మరల్చారాలా. కొన్ని రోజులు అల్లు అర్జున్ చుట్టూ, కొన్ని రోజులు కేటీఆర్ చుట్టూ, కొన్ని రోజులు హైడ్రా చుట్టూ ఇట్లా తిప్పుకుంటా పోతే ఏంటంటే లోకల్ బాడీస్ లోపల ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి ఓట్లు దండుకోవాలనేది తప్ప మీరు ఏమి కథలు చేసినా, ఎన్ని కేసులు అరెస్టులు చేసినా, ఈ 400 హామీలు మీరు ఇచ్చినవి 6 గ్యారంటీలు నెరవేర్చే వరకు మీ ఎంట మాత్రం బీఆర్ఎస్ పార్టీ. మేడం ఒక్క లైన్ లో చెప్పండి. మొత్తం మీద ఇప్పుడు చట్టం తన పని తను చేసుకపోతుందని చెప్పి సోదరుడు చెప్పిండు. కానీ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు చట్టం తన పని తనే చేసుకపోవట్లేదు, ప్రజల దృష్టి మరల్చడానికి చేసుకపోతుండ్రు. ఇంకొకటి, ఎన్ని చేసినా గానీ ఇప్పుడు గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలిసేది. బీఆర్ఎస్ పార్టీ విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన పరిపాలన చూసిన తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ విలువ తెలుస్తుంది. రాబోయేటటువంటి రోజుల లోపల కూడా ఖచ్చితంగా వీళ్ళకు కర్రు కాల్సి వాత పెడతారు, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది.